మీరు అమ్మని వద్దనుకుంటున్నారు. స్వతంత్రంగా బ్రతికే శక్తి వచ్చిందా మీకు? ఆవేశపడి జీవితాలు నాశనం చేసుకోకండి. నిజానిజాలు బయటపడడానికి కాస్త టైం పట్టొచ్చు, కానీ అమ్మ తప్పు చేసిందని మాత్రం అనుకోకండిరా. అమ్మ దేవతరా. ఆలోచించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండిరా. అంతేకాని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఇంకోసారి ఇలా అమ్మని కాదనుకున్నా, వెళ్ళిపోతాం అనే మాటలు మాట్లాడినా మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నా. మీరు కనపడగా అమ్మ ఈ పాటికే వెలవెల్లాడిపోతూ ఉంటుందిరా. పదండ్రా. సర్లే అన్నయ్య, మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళు. మీరెన్ని చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎలా నమ్ముతాను? రండి, నేనే తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెడతాను. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, సరేనా? పదండి. ఎందుకే నీలో నువ్వే ఇలా కుమిలిపోతున్నావు? మార్గం ఆలోచించాలి, కానీ ఇలా మదన పడితే ఎలాగే? దుఃఖం దారి చూపిస్తుందా చెప్పు? బ్రతుకు చీకటైపోలేదే, మనం కాస్త చీకట్లో ఉన్నాం. వెలుగు కోసం వెతకాలి. ఆ వెతుకులాటకి దారేంటో ఆలోచించాలి. అయిపోయిందమ్మా, అంత సర్వనాశనం అయిపోయింది. నాకు తోడుగా ఈ కన్నీళ్లు మాత్రమే మిగిలాయమ్మా. మొదట దేవుడు నన్ను కోపగించుకున్నాడు. ఆ తర్వాత నా అనుకునే వాళ్ళందరూ నా మీద కోపం పెంచుకుంటూ వచ్చారు, నన్ను వేలేశారు, గెంటేశారు. ఇప్పుడు నేనంటే ద్వేషం పెంచుకున్నారు, అసహించుకుంటున్నారమ్మా. నేనే తప్పు చేయకుండానే తప్పుడు దాన్ని అయిపోయాను. దోషం లేకుండానే దోషిగా తలుంచుకొని నిలబడాల్సి వస్తుంది. నన్ను సమర్థించే వాళ్ళు లేరు. నన్ను నేను సమర్థించుకోవడానికి ఈ ధైర్యం సరిపోవడం లేదు. ఆశ చచ్చిపోయిందమ్మా. ఆసరా అంటూ ఏమి మిగల్లేదనిపిస్తుంది. ఒడిదుడుకులు తట్టుకున్నాను, ఎత్తు పల్లాలు దాటొచ్చని అనుకున్నాను. కాలం కలిసి వచ్చిందనుకున్నాను. దైవం సహకరిస్తుందన్న చిన్న భ్రమలో మళ్ళీ బ్రతుకు మీద ఆశ పెంచుకున్నాను. కానీ ఒక్కొక్కరిగా నా జీవితం నుంచి దూరం అయిపోతున్నారు. నేను పెంచుకున్న బంధాలన్నీ నన్ను వెక్కిరిస్తున్నాయి. తాళి ఎగతాళి చేసింది, బ్రతుకు నవ్వులాటైపోయింది. నేను కన్న నా బ్రతుకులే నన్ను చీకొడుతున్నాయమ్మా. అమ్మా, నువ్వు నిజం చెప్పు. నీకు కూడా నా మీద కోపంగా ఉందమ్మా? పేగుబంధం ఆ కోపాన్ని బయటపడకుండా దాస్తుందమ్మా? నీకు కూడా నా నుంచి దూరం అయిపోవాలని అనిపిస్తుంది కదా? చెప్పమ్మా, చెప్పు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు అయిపోతున్నాయి. విధిరాతో తలరాతో నా కర్మని నేను సరిపెట్టుకుంటాను. వెతికితే ఏ ఆధారం దొరికినా ఇదే ప్రయత్నం చేస్తాను. గెలుస్తావు జరణి. నీ జీవితంలో అపజయాలంటూ ఏమీ లేవు. ఏ చింత అయినా తాత్కాలికమే, శాశ్వతం కాదే. అమ్మా, చిన్న మధు వచ్చేసారా?
ఈ అమ్మ బాధని అర్థం చేసుకొని వచ్చేసారా? ఆగవే, చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? ముద్దుందా మీకు? ఎందుకు రద్దీనిలా ఏడిపిస్తున్నారు? మీరు దీన్ని కాదనుకుని వెళ్ళిపోతే ఇది బ్రతుకుతుందా? దాని ప్రాణాలు మీ మీదనే కదనే ఉన్నాయి. ఎందుకే దాని మనసు ముక్కలు చేస్తున్నారు? గుండెల మీద తన్ని వెళ్ళిపోవాలని చూస్తారా? అమ్మమ్మ ప్లీజ్, చిన్నపిల్లలమ్మమ్మ, తట్టుకోలేని బాధ వాళ్ళనేదో తప్పుడు నిర్ణయానికి దారి చూపించింది. అది కాదురా, ఇది ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలుసా? తల్లిగా భయపడుతున్నాన్రా. వీడిలా వెళ్ళిపోతే వాళ్ళని కన్న తల్లిగా ఇదెంత మదన పడుతుందో అర్థం చేసుకోకపోతే ఎలా? చిన్నపిల్లలేంట్రా చిన్నపిల్లలు, కాస్త కూడా తల్లి గురించి ఆలోచించలేరా వీళ్ళు? మాటలు అనడమే కానీ మనసు తెలుసుకోలేరా? అమ్మమ్మ, ఇది ఆవేశపడే టైం కాదు. నువ్వు వీళ్ళలా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి తీసుకొచ్చాను. మీరెవరూ ఇంక టెన్షన్ పడద్దు, అన్నీ నేను చూసుకుంటాను కదా. ధైర్యంగా ఉండండి అమ్మమ్మ. అన్నీ నిందలని తెలిసినప్పుడు నిజం ఒకటి ఉంటుంది కదా. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటకొచ్చి తీరుతుందని తాతయ్య చెప్పేవారు. ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా ఏ లోకంలో ఉన్నా మనకి న్యాయం చేస్తాడమ్మమ్మా. ధైర్యంగా ఉందాం, దారులు వెతుక్కుందాం. మధు, చిన్న, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. చూడండి అమ్మ ఎంతలా అల్లాడిపోతుందో. మాట వినండ్రా, అమ్మకి సాయంగా ఉండండి. తల్లి మనసు బాధపడితే మనకు కలిసి రాదు. ప్లీజ్, ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే మిమ్మల్ని చెల్లిగా తమ్ముడిగా నేను అంగీకరించను. జాగ్రత్త. అమ్మా, కన్నీళ్ళకి సమస్యలు పరిష్కారం కావమ్మా. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. నీకు ధైర్యం చెప్పేంత వయసు కాదు నాది. ఆలోచించాలి కానీ అధైర్యపడద్దమ్మా. మీరు నిరాశపడద్దు. నేను నిజం వెలికి తీసే ప్రయత్నంలోనే ఉన్నాను.